నిజంగానే వైజాగ్ సత్య దగ్గర నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కుర్చీ తాత గారికి. అందుకనే వైజాగ్ సత్య గారు ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కొంత ఎలిగేషన్స్ అయితే బయటకు వచ్చాయి. మరి ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి కుర్చీ తాతకి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, కొడుకులాగా అతని దగ్గర నుండి చూసుకుంటున్నాడు బెజవాడ కృష్ణ. ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాం. సో మరి తాతగారిని అరెస్ట్ చేశారు కదా, ఎందుకు అంటే ఆయన మాట్లాడే తీరు బట్టి కొంతమందికి నచ్చగా అరెస్ట్ చేయించారు. ఒకటి నిజాలుగా బయటికి మీడియా ముందు చెప్పగా అరెస్ట్ అయితే జరగడం. ఎందుకంటే ఉన్నది నువ్వు వీడియో చేసావు కదా కుర్చీ తాతతో. అవును, వైజాగ్ సత్య గురించి బ్యాడ్ గా చెప్తూ అది దేని గురించి అసలు యాక్చువల్ గా ఏమంటే ఇన్ని రోజుల నుంచి ట్రావెల్ చేసి ఒక ఈ చిన్న కారణం వల్ల కేసు పెట్టి మళ్ళీ ఫేమ్ తెచ్చు మళ్ళీ ఎందుకు పప్పు చూసుకుంటే ఇప్పుడు దాకా మేము పేర్లు బయట పెట్టలా. వైజాగ్ సత్య గారు అని పేరు పెట్టలా సోషల్ మీడియాలో. ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలు ఇచ్చే కానీ పెట్టలా. కానీ ఇందాక చూసుకుంటే పప్పు గారు పేరుతో సహా రిలీజ్ చేస్తారు. స్వాతి నాయుడు గారు వైజాగ్ సత్య వీళ్ళిద్దరూ కలిసి కుర్చీ తాతని పోలీసులు అరెస్ట్ చేయించారు అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అంటే ఇప్పుడు పేర్లు చెప్పాలంటే మేము చెప్పేవాళ్ళం కదా ఫేమ్ చేసుకుంటానుక, మళ్ళీ ఫేమ్ దీనివల్ల ఇంకా ఫేమ్ అయిపోతానుక, లేకపోతే దీనివల్ల మళ్ళీ పేరు మోగడానిక, నాకు ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉంది అంటే ఒక నలుగురిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని, పెద్దవాళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళందరితో గ్రూప్ కూర్చోబెట్టి ఒక రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. ఆయనకి ఎవరు లేరుగా పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఆయనతో ఇప్పుడు నేనున్నాను, వేరే స్వాతి నాయుడు గాని వేరే ఇంకోళ్ళు ఉంటారు కదా మీడియా మిత్రులు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు, వీళ్ళందరినీ పిలిచి ఇలా జరుగుతుంది, ఇలా చేస్తున్నాడు, ఇంత చేశాను కానీ ఇంత స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్తే సరిపోద్ది. స్టేషన్ దాకా పోలీస్ కేసులు పెట్టుకొని ఇవన్నీ వేస్ట్ కదా అని నేను అంటున్నాను. ఎందుకంటే కేసు పెట్టి ఆయన లోపలికి వెళ్ళినా సరే పోనీ లోపల ఉన్నాడా 5 నిమిషాలు కరెక్ట్ గా ఉన్నాడు లోపల, 5 నిమిషాల్లో బయటకు వదిలేశారు. అంటే వైజాగ్ సత్య ఏం చేయలేకపోవడం అంటున్నావా? పెట్టనే తప్పు మాట్లాడు కాబట్టి పెట్టారు కాదంట్లా. కానీ ఇప్పుడు ఉన్నాడా సక్సెస్? ఇప్పుడు నువ్వు పెట్టినప్పుడు స్టేషన్ లో ఉన్నాడా? లేడు కదా. లేనప్పుడు మళ్ళీ ఇంకా వీడియోలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ లో మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతాయిగా. ఆయన బయటకు వచ్చి చాలా సేపు అయింది కానీ జనాలకి ఇప్పుడు ఇంకేమనుకుంటారు, ఇంకా నాకు ఫోన్లు వస్తున్నాయి ఏమైంది కుర్చీ తాతకి ఎందుకు అరెస్ట్, ఎక్కడ అరెస్ట్ చేశారు? ఆయన టచ్ కూడా చేయలే, కూర్చోబెట్టారు, 5 నిమిషాలు కౌన్సిలింగ్ ఇచ్చారు, మాట్లాడారు. 5 నిమిషాలు న్యూస్ లో వచ్చింది కదా తనను అరెస్ట్ చేశారు. ఇక్కడ తమ్మెల్లో కరెక్టే అన్న, తమ్మెల్లో 100 వేసుకుంటారన్న వీడియో అయిపోతానికి. సో ఆ వీడియోలు ఇప్పుడు వస్తున్నాయి అంటే పొద్దునంతా తీసుకున్న యూట్యూబర్లు అందరూ కూడా ఇప్పుడు పెడుతున్నారు యూట్యూబ్ లో. ఆయన వచ్చి బయటకు వచ్చి చాలా సేపు అయింది కానీ ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కుర్చీ తాత? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన రేపు పొద్దున మార్నింగ్ నీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. అంటే వాళ్ళు ఆయనకి అసలు ఇల్లే లేదు, మొత్తం కూడా వీళ్ళే చూసుకుంటున్నాం, ఆయన ఫస్ట్ నా దగ్గర ఉన్నాడు. నేను చూసుకున్నా ఆయన ఫుడ్డే కానీ ఏది కానీ. గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఆ పిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నీకు కూడా చూపించాను. ఆ తర్వాత వైజాగ్ సత్య గారు ఆ ఇంట్లో సాప దుండు దుప్పటి ఇవన్నీ అరేంజ్ చేసి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు మంచిగా. కానీ ఆ ఇంటి ఓనర్ తిడుతున్నా సరే పెట్టుకున్నాడు. అక్కడే ఊయటం అక్కడే చేయటం మొత్తం అన్ని పడేయటం చేశాడు. అవన్నీ శుభ్రం కూడా చేశాడు వైజాగ్ సత్య. కానీ ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని తలుపులు కూడా వలకొట్టాడు కుర్చీ తాత తాగినప్పుడు. మామూలుగా ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరిగింది అసలు? ఇదంతా ఎందుకు అండర్స్టాండ్ లేక. ఇప్పుడు వైజాగ్ సత్య గారు 1000 రూపాయలు ఇచ్చారు అనుకో, నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వలేదయ్యా, 500 ఇచ్చావు లేదా 100 రూపాయలు ఇచ్చావు అంటాడు. తాగినప్పుడు తీసుకుంటాడు, తాగేసిన తర్వాత ఇలా అంటాడు. నా ముందే చాలా జరిగినాయి. నా ముందే ఏటీఎం దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు తీసి ఇచ్చాడు, కింద పడేసాడు. ఆయన మైండ్ సెట్ ఏంటంటే తాగినప్పుడు ఒకలాగా ఉంటాడు. అంటే తమన్ గారు ఇచ్చిన 1,00,000 గురించి అయితే గొడవ కాదా? దాని గురించి అయితే ఏం కాదు, అసలు నథింగ్. అది పద్దగా ఇంటికి రావటం వద్దని చెప్పాడు వైజాగ్ సత్య. ఏమని చెప్పాడు? నువ్వు రామాకయ్యా మా ఇంటికి, నీకు నాకు సంబంధం లేదు. ఏంటి నువ్వు ఎక్కడైనా బస్సు కింద లారీ కింద పడితే నా పేరు రాస్తారు కింద తమ్ముళ్ళలో, నాకు ఎలాంటి సంబంధం లేదని ఆవిడకి ఫోన్ చేసి చెప్పాడు వైజాగ్ సత్య. సరే అని రాలా. తర్వాత 2-3 రోజులు కూడా వేరే వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు వైజాగ్ సత్య గాని నేను గాని, మేమందరం కూడా పడుకున్నాం. కానీ మళ్ళీ వస్తున్నాడు అంట. ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు, ఇంటి పక్కన వాళ్ళు వైజాగ్ సత్యకి ఇలా వస్తున్నాడు, తలుపు కొడుతున్నాడు, వెళ్తున్నాడు. ఫైనల్ గా ఇది కరెక్టా కాదా? నీ ఉద్దేశం ఏంటి? ఫైనల్ గా నేనేమంటున్నానంటే అండర్స్టాండ్ అందరిని పిలిచి అడిగితే బాగుండి, స్టేషన్ దాకా అనవసరం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మన పక్కనే తిరిగాడు, మన పక్కనే పడుకున్నాడు, మనతోనే ఉన్నాడు. నువ్వే అయిపు తీసుకెళ్ళావు మీడియా మిత్రులకే గానీ, ఎక్కడ మన మూవీ ఇండస్ట్రీ కానీ దేనికైనా నువ్వే పరిచయం చేసావు, అన్ని చేసింది నువ్వే. మళ్ళీ ఈ రోజున నువ్వే కేసు పెట్టి ఇలా చేయటం అన్నది కరెక్ట్ కాదని నా అది.